ఈ గౌలిగూడ నుంచి ప్రారంభమైంది ప్రత్యూష ఈ ర్యాలీ. అయితే ఈ బన్సీలాల్పేట కవాడిగూడ ఈ ముషీరాబాద్ వరకు దాదాపుగా ఇక 3 కిలోమీటర్ల వరకు ఉంది ఈ ర్యాలీ. అయితే కొద్దిసేపటి క్రితం ఈ ర్యాలీ దాటింది. ఈ తర్వాత ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ మీద నాకు ఇప్పుడు ప్రస్తుతం చేరుకుంది. ట్యాంక్ బండ్ మీదుగా ఇది ముందుకు కోటి వరకు వెళ్తుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫజల్. ఇక సిటీలో జరుగుతున్న ఈ అల్లర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంఎన్వి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాత బస్తీలో అల్లర్లు ఇప్పుడు సిటీ కూడా పాకుతున్నాయి. ముషీరాబాద్ లో జరుగుతున్న ఘర్షణలు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ప్రత్యూష, పాత బస్తీ అల్లర్లు సద్దు మణుగుతున్నాయనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అల్లర్లు ముషీరాబాద్ లోని బోలక్పూర్ వైపు పాకుతున్నాయి. బోలక్పూర్ లో తాజాగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతమంది ఆందోళనకారులు పరస్పరం రాళ్లు రూపుకున్న తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దాదాపు 20 వాహనాలు అక్కడ దెబ్బతిన్నాయి. అలాగే 4 వ్యక్తులు, మరొక 2 పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని ఒకవైపు నుంచి మరొక వైపుకి మళ్లించి పోలీసుల దృష్టిని మరల్చేందుకు ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా ఇదంతా నడుస్తుంది. లోతుగా చూస్తే ఇదంతా దీనికి రాజకీయ కోణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి అనధికారికంగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఏ కోణం ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ చాలా కాలంగా, చాలా ఏళ్లుగా ఎలాంటి పరిస్థితి ఇబ్బంది లేని వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు తాజా ప్రయత్నాలు జరగడం స్పష్టంగా రాజకీయ కారణాల వల్లైనటువంటి విషయం చాలా అరుదుగా ప్రచారంలోకి వస్తుంది. కానీ ఈసారి విస్తృతంగా అది ప్రచారంలోకి రావడం మనం గమనించాల్సినటువంటి విషయం. కొద్దిసేపటి క్రితం ముషీరాబాద్ లోని బోలక్పూర్ లో జరిగినటువంటి సంఘటన హైదరాబాద్ లో కొత్త సిటీలో కూడా, అంటే హైదరాబాద్ పాత బస్తీ మినహా మిగిలిన ప్రాంతాలు, హైదరాబాద్ లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందనేటువంటి సూచిక వెల్లడించినట్లయింది. దీంతో మైనార్టీలు అలాగే హిందువులు ఘర్షణ పడేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. కేవలం పాత బస్తీలో అదుపు చేయడంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పాత బస్తీలో పరిస్థితి మాత్రం అనుకున్న దానికన్నా కూడా అదుపులో ఉంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజాగా బోలక్పూర్ లో పరిస్థితిని మరికొద్ది సేపట్లో అదుపులోకి వస్తుందని చెప్పి చెబుతున్నారు. అయితే ఇక్కడ అదనపు బలగాల ఏర్పాటు కోసం చార్మినార్ వైపుకు తరలించి పాత బస్తీ వైపు తరలించేటువంటి అదనపు బలగాల్లో కొన్ని బలగాలను బోలక్పూర్ వైపు తరలిస్తున్నారు. ప్రార్థనలు లేదా సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేపట్టరాదని ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారెవరైనా సరే వారిని అదుపులో తీసుకుంటామని చెప్పి చెబుతున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దూకుడుగా ముందుకు రావడంతోనే ముషీరాబాద్ లోని బోలక్పూర్ వద్ద తాజా సంఘటన చోటు చేసుకుంది. ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటే ఆ ప్రాంతాల్లో ర్యాలీలను అలాగే ఆందోళనకారుల చర్యలను పూర్తిగా నియంత్రించడానికి పోలీసు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. నిన్న మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతోనే, వర్షం పడటంతోనే కొంత పాత బస్తీ పరిస్థితి కంట్రోల్ అయింది. దాదాపు ఈ రోజు కూడా హైదరాబాద్ లో అటువంటి పరిస్థితి ఉంది. వరుణుడు కరుణించాడని, కొంత వర్షం పడే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లోనే అల్లరి మోకలను కంట్రోల్ చేయాలని కూడా పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మరొకవైపు బోలక్పూర్ లో తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి రోసయ్య కూడా సచివాలయంలో తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతంలో అదనపు బలగాలు కూడా ఆల్రెడీ సిద్ధమై అక్కడికి వెళ్లాయి. ప్రస్తుతం అటు తార్నాక కానీ లేదా మరే ప్రాంతంలో కానీ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి విస్తరించే అవకాశం ఉంది. అదనపు బలగాలు లేని ప్రాంతాల్లో ఈ ఇబ్బంది అల్లరి ముక్కలు వెచ్చిమెరిగే ప్రమాదం ఉంది, పెసరలే ప్రమాదం ఉందని భావిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు చాలా లోతుగా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. తాజా పరిస్థితి మాత్రం కొన్ని రాజకీయ కోణాల్లోనే రాజకీయ కోణమే సంతరించినట్లు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసి ఉన్న దృష్ట్యా పోలీసులు తమ శక్తికి మించి శ్రమపడుతున్నారని చెప్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ, కేంద్ర మంత్రులు కూడా తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుసుకుని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పద్ధతులను తెలుసుకుని అక్కడ రైట్స్ కంట్రోల్ అప్పుడు లేదా వైలెన్స్ జరిగినప్పుడు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించారో అటువంటి స్ట్రాటజీని అవలంబించాలని చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో పెక్యులర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది కాబట్టి పోలీసులు నిర్వహించేటువంటి పద్ధతి, పోలీసులు నిర్వహించేటువంటి వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా కేంద్రానికి
రాష్ట్ర పోలీసు యంత్రాంగం తెలియజేసింది. ఆ స్థాయిలోనే హైదరాబాద్ పోలీసులు అణిచివేతకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టడానికి వెనకాడవద్దని కేంద్ర హోంశాఖ ఆదేశించడంతో పోలీసులు రెండంచెల విధానాన్ని అవలంబిస్తున్నారు. ఒకవైపు ఇరు వర్గాలను శాంతింప చేస్తూనే మరొక వైపు అల్లరి చర్యలు చేపట్టే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం మీద దృష్టి పెట్టారు. ఇది కూడా గోలఖ్పూర్ లో ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకవేళ కర్ఫ్యూ గోలఖ్పూర్ లోకి విస్తరింప చేయాలా లేదా అనే విషయాన్ని పోలీసు అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ దాని మీద దృష్టి పెట్టి ఉన్నారు. అయితే 144 సెక్షన్ ఆ ప్రాంతంలో విధించే అవకాశం ఉంది. అలాగే కర్ఫ్యూ ఏ ప్రాంతాల్లోకి విస్తరించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తున్నారు. పాత బస్తీ మాత్రం ప్రస్తుతం కంట్రోల్లో ఉండటంతో పాత బస్తీ నుంచి మిగతా ప్రాంతాల్లో అల్లరి చర్యలు చేపట్టాలని, అల్లరి కార్యక్రమాలు చేపట్టాలని ముష్కర మోకలు ప్రయత్నాలు చేసినట్టుగా తాజాగా ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు ఒక్కసారిగా హైదరాబాద్ ను అలర్ట్ చేశారు. దీనిలో భాగంగానే అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు మోహరింపు మరింత ఎక్కువవుతుంది. ప్రత్యూష. థ్యాంక్ యూ ప్రసాద్.